హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ని. డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా బతుకుతున్న ప్రతి ఒక్క డ్రైవర్ సోదరుడు కూడా ఇదే నా ఆహ్వానం. అందరూ కూడా నేను చెప్పబోయే మీటింగ్కి అటెండ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమిటా మీటింగ్ అంటే డ్రైవర్ల కష్టాల గురించి, డ్రైవర్లకు జరుగుతున్నటువంటి నష్టాల గురించి, వాళ్ళ జీతభత్యాల గురించి, వాళ్ళకున్న కుటుంబ సమస్యల గురించి మాట్లాడడానికి మాకు మంచి అవకాశం అనమాట. ఇంతవరకు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ కూడా ఇటువంటి మీటింగ్ జరగలేదన్నమాట. జయవర్ సార్ది వ్యవస్థాపకులు ఏలెడ్ వాసు గారు ఈ మీటింగ్ అటెండ్ కాబోతున్నారు అనమాట. ఈ మీటింగ్ ముఖ్య లక్ష్యం ఏంటంటే కష్టాల గురించి మాట్లాడడానికి మాత్రమే, సంతోషాల గురించి మాట్లాడడానికి కాదు. డ్రైవర్లు కష్టాల గురించి తెలియజేయడానికి ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం వస్తుంది. ఏలెడ్ వాసు గారు కాకినాడ నుంచి మీటింగ్ రాబోతున్నారు అనమాట. ఈ మీటింగ్ కి ప్రతి ఒక్క డ్రైవర్ సోదరు కూడా రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీటింగ్ అడ్రస్ వచ్చేసి రాంపురం క్రాస్ రోడ్ నుంచి ఆల్టర్నేటివ్ ఫ్యాక్టరీలో హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన మీటింగ్ జరుగుతుంది అనమాట. మీటింగ్ వచ్చేసి జనవరి 13వ తారీఖు 1వ నెల 2026 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 2 మీటింగ్ అయిపోద్ది అనమాట. 1 గంట 2 గంటలే ఉంటుంది. ప్రతి ఒక్క డ్రైవర్ కూడా భోజన సదుపాయం ఉంటుంది అనమాట. ఏ ఒక్కరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు, ఆకలితో మార్చుకోవాల్సిన అవసరం లేదన్నమాట. డ్యూటీలో ఉన్న డ్రైవర్లు కూడా 1 గంట అరగంట బండి పార్కింగ్ ప్లేస్ లో పెట్టుకొని వచ్చి మీటింగ్ వింటే మీటింగ్ లో ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడే అవకాశం ఉంటది అనమాట. మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీతభత్యాల గురించి మాట్లాడడానికి, కష్టాల గురించి మాట్లాడడానికి, మనకు జరుగుతున్న రోడ్డు మీద ప్రమాదాల గురించి, డీజిల్ చోరీల గురించి మాట్లాడడానికి, డ్రైవర్లకి ఒక అవగాహన కల్పించడానికి ఏలెడ్ వాసు గారు కాకినాడ నుంచి రావడం జరుగుతుంది అనమాట. ఈ మీటింగ్ వచ్చేసి అన్ని మండలాల ఇన్ఛార్జీల ద్వారాగా ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ ఉపేంద్రనాథ్ చేతుల మీదుగా జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్క డ్రైవర్ కూడా లైసెన్స్ ఆధారంగా బతుకుతున్న ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఈ మీటింగ్ అటెండ్ అయ్యి మీటింగ్ ని విజయవంతం చేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు హుజునార్ మండల ఇన్ఛార్జ్ గా నేను మీకు చెప్పబోయే ముఖ్య విషయం ఇదే అనమాట. నా పేరు సతీష్. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కూడా కాంటాక్ట్ లో నా నెంబర్ తీసుకోండి. చాలా మందికి తెలుసు అనమాట. నా నెంబర్ 9959362486. మీకు ఈ మీటింగ్ కి నేను రాలేకపోతున్నానన్నా, నాకు వెహికల్ సదుపాయం లేదు అన్న ప్రతి ఒక్కరు కూడా నాకు కాల్ చేయండి. 13వ తారీఖు నేను దగ్గరుండి మీటింగ్ తీసుకోవాల్సిన బాధ్యత నాదనమాట. నేను ప్రతి ఒక్కరిని తీసుకుపోతాను. దీనికి చిన్న పెద్ద అనే తేడా ఏం లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఈ మీటింగ్ లో మాట్లాడే అవకాశం ఉంటది. వాళ్ళ కష్టాల గురించి, వాళ్ళ ఓనర్ల దగ్గర నుంచి మనకి పడే ఇబ్బందుల గురించి మాట్లాడడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కరికి కూడా డ్రైవర్ దృష్టి కూడా ఈ విషయాన్ని చేర్చి తోటి డ్రైవర్లను కూడా మనం మీటింగ్ కి తీసుకురావాల్సిందిగా ప్రతి ఒక్క డ్రైవర్ సోదరుని కూడా నేను కోరుకుంటున్నాను. ఎంత కష్టం చేసినా జీతం పెరగట్లేదు, కమిషన్స్ పెరగట్లేదు. కొంతమంది ఓనర్లు ఇస్తున్నారు, సింగిల్ ఓనర్లు ఇస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలలో అయితే నీకు నచ్చితే చెయ్యి, లేకపోతే లేదు అనే టైప్ లోనే మాట్లాడుతుంది అనమాట. ఫ్యామిలీని పోషించుకోవడానికి కాంప్రమైజ్ అయ్యి కష్టాలని భరిస్తూ బతుకుతున్న డ్రైవర్లు ఎంతో మంది ఉన్నారనమాట. వాళ్ళందరి గురించి మాట్లాడడానికే రేపు ఏలెడ్ వాసు గారి మీటింగ్ రాబోతున్నారు అనమాట. జయహోర్ రసార్ది యూనియన్ అధ్యక్షులు ఏలెడ్ వాసు గారు ఈ మీటింగ్ వస్తారు. మనందరూ డ్రైవర్లు కూడా ఆయనకి ఘన స్వాగతం పలికి వెల్కమ్ చెప్పాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క డ్రైవర్ సోదరికి కూడా ఆకలితో అలమటించే పరిస్థితి లేదనమాట. మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భోజనం ఉంటుంది. అర్థం చేసుకోండి. అందరూ కూడా ఒక 5-10 నిమిషాల కోసం మనకెందుకులే అని మనం అనుకుంటే మాత్రం మన లైఫ్ ని మనం రిస్క్ వేసుకోవాల్సిన పరిస్థితి అనమాట. ఎక్కడికైనా ఈ స్టేట్ ఇండియా వైజ్ గా ఎక్కడికి పోయినా కానీ నాకు ఈ ఆపద ఉందని ఒక టైంలో ఫోన్ చేసిన, మిడ్ నైట్ లో ఫోన్ చేసిన స్పందించే మనిషి ఏలెడ్ వాసు గారు అనమాట. అందరూ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా నేను కూడా చాలా మందికి సాయం చేశాను, చేయలేదని చెప్పట్లేదు. నాకు కూడా చాలా కాంటాక్ట్స్ వచ్చినాయి. కానీ నేను ఇంతకుముందు ఎవరికి తెలియదు. ఈ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత, ఏలెడ్ వాసు గారి ఆధ్వర్యంలో మనం చేరిన తర్వాత, ఆ యూనియన్ లో మనం పాత్ర పోషించిన తర్వాత నాకు చాలా కాల్స్ వచ్చినాయి, చాలా మెసేజ్లు వచ్చినాయి. అందరికి రెస్పాండ్ కావడం జరుగుతుంది. నా సాయం పొందిన ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఇంకో డ్రైవర్ కి తెలియచేసి ఈ మీటింగ్ గురించి చెప్పండి. మీకు ఆ పత్రిక ప్రతి ఒక్కరికి చేరుతుంది అనమాట. అందరికి ఫోన్ చేయాలంటే కుదరదు. కాబట్టి ఈ వీడియో రూపంలో మీకు హుజునార్ నియోజకవర్గంలో ఉన్న అందరి మండలాలలో డ్రైవర్లకి నేను తెలియజేయడం జరుగుతుంది అనమాట. మెయిన్ హుజునార్ నియోజకవర్గం కి సంబంధించిన హుజునార్ డ్రైవర్లు కూడా తెలుసుకోవాలి. ఓనర్లైనా, డ్రైవర్లైనా, సింగిల్ ఓనర్లైనా, కిరాల గురించి అయినా ఏదైనా మాట్లాడడానికి ఏలెడ్ వాసు గారు వస్తున్నారు. ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం ఉంటది. అర్థం చేసుకోండి. అందరు కూడా ఈ మీటింగ్ ని అటెండ్ అయ్యి మీటింగ్ ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జనవరి 13వ తారీఖు 1వ నెల 2026 సంవత్సరం ఆల్ట్రాటెక్ ఫ్యాక్టరీ పోయే రోడ్ లో, రాంపురం నుంచి ఆల్ట్రాటెక్ ఫ్యాక్టరీ పోయే రోడ్ లో మీటింగ్ జరుగుతుంది అనమాట. అందరు కూడా ఆ మీటింగ్ అటెండ్ కావాల్సిందిగా కోరుకున్నా. ఖచ్చితంగా డ్యూటీలు దిగి ఇంటి దగ్గరనే ఉంటారు. డ్యూటీలు దిగలేని పరిస్థితిలో ఉన్నా సరే కానీ ఒక గంట సేపు బండి ఆపి మీటింగ్ రావాల్సిందిగా కోరుకుంటున్నాను అనమాట. వేరే ఉద్దేశం అంటూ ఏం లేదు.
వేరే దురుద్దేశం అంటూ ఏం లేదనమాట. అందరు డ్రైవర్లు కూడా రావాల్సింది. చిన్న పెద్ద అనే తేడా అయితే ఏం లేదనమాట. ప్రతి ఒక్క డ్రైవర్ కూడా మీటింగ్ అటెండ్ కావాల్సిందే. లైసెన్స్ ద్వారాగా బతుకుతున్న ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఇదే నా ఆహ్వానం అనమాట. ఇంతవరకు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఎక్కడ కూడా డ్రైవర్లకు సంబంధించినటువంటి వాళ్ళ కష్టాల గురించి మాట్లాడడానికి ఎవరు కూడా ముందుకు రాలేదన్నమాట. మనకు సపోర్ట్ కూడా ఎవరు చెయ్యరు అనమాట. కాబట్టి ఏలేటి వాసు గారు మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి మనం ఆయన దగ్గరికి పోలేం పరిస్థితి ఉంటది కాబట్టి ఆయన మనం చేరుకునే పరిస్థితి ఉండదు కాబట్టి మనకి మంచి అవకాశం ఉంది కాబట్టి మన కష్టాలు చెప్పుకోవడానికి దైవ రూపంలో ఏలేటి వాసు గారు వస్తున్న ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది అనమాట. మన కష్టాలు ప్రతి ఒక్కరికి తెలియజేయాలి, మన గురించి అందరికీ తెలవాలి. ఈ సమాజానికి డాక్టర్ ఎంత ముఖ్యమో, వ్యవసాయదారుడు రైతు ఎంత ముఖ్యమో, ఈ సరుకులు చేర్చడానికి డ్రైవర్ కూడా అంతే ముఖ్యం అనమాట. అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోమాకండి, ఎందుకు లేని టైంపాస్ గా అనుకోమాకండి. లైసెన్స్ మీద మనం బతకాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. రోడ్డు మీద ప్రాణాలు పోతే పట్టించుకునే నాదుడే లేడు మనకి. ఇంతగానో మాట్లాడుతున్నా అంటే మీకు ఒకసారి అవగాహన ఉండాలి, ఆలోచన అనేది రావాలి. మనకి ఎందుకులే అనుకుంటే మన జీవితాల్ని మనం నాశనం చేసుకునే అనమాట. జయహోర్ సారథి యూనియన్ లో చేరండి. ప్రతి ఒక్కరికి కూడా కార్డు వస్తుంది, మీకు ఒక ఐడి కార్డు ఉంటుంది అనమాట. ఆ కార్డు మన దగ్గర ఉంటే మనకి చాలా సేఫ్టీ అనమాట, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనమాట. ఎందుకంటే ఎక్కడికి పోయినా సరే ఈ గ్రూప్ అనేది ప్రతి ఒక్కరి ఫోన్ లో ఉంటది, ఫోన్ నెంబర్ అనేది ఉంటది అనమాట. మీరు నైట్ 2 గంటలకు 3 గంటలకు ఏలేటి వాసు గారికి ఫోన్ చేసినా, దానికి సంబంధించిన ఇన్ఛార్జ్ మాకు ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి ఫోన్ చేసినా కానీ మీకు రెస్పాండ్ కావడం జరుగుతుంది అనమాట. బండి టైర్ పంచర్ అయినా సరే దగ్గర పట్ల ఉన్నటువంటి డ్రైవర్లందరూ కూడా మనకు సాయం చేయడం జరుగుతుంది అనమాట. అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోమాకండి. మీటింగ్ ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై డ్రైవర్ అన్న, జై జై డ్రైవర్ అన్న.